చండీగఢ్కు చెందిన 65 ఏళ్ల మాస్టర్ అథ్లెట్ ఉపేంద్ర కౌర్ సెఖేన్ అంతర్జాతీయ వేదికపై భారత కీర్తిని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజా పనుల శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ అత్తగారైన ఆమె మలేషియాలో జరిగిన 38వ మలేషియన్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 4 పతకాలు సాధించి విశేష ప్రతిభ కనబరిచారు. కౌలాలంపూర్లో జూన్ 5 నుంచి 7 వరకు జరిగిన 38వ మలేషియన్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 65 ఏళ్ల ఉపేందర్ కౌర్ సెఖేన్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. తన తొలి అంతర్జాతీయ పోటీలోనే 4 ఈవెంట్లో పాల్గొని 4గింట్లోనూ పతకాలు గెలుచుకున్నారు. నాలుగు 400 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం, డిస్కస్ త్రోలో మరో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్న ఆమె 200 మీటర్లు, 100 మీటర్ల పరుగులో రజత పతకాలు సాధించారు. ఈ విజయంతో భారత మాస్టర్ అథ్లెటిక్స్ అంతర్జాతీయ స్థాయిలో మరో గుర్తింపు తీసుకొచ్చారు. ఉపేంద్ర కౌర్ సెఖేన్ క్రీడా ప్రయాణం కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. బ్రెయిన్ ట్యూమర్కు శస్త్రచికిత్స చేయించుకోవడం, అనంతరం మెనింజైటిస్ వంటి తీవ్రమైన అనారోగ్యాలను జయించి తిరిగి క్రీడలో రాణించారు. ప్రస్తుతం ఆమె జాతీయ స్థాయిలో 150కు పైగా పతకాలను గెలుచుకొని మాస్టర్ అథ్లెటిక్స్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని మరోసారి నిరూపించిన ఉపేంద్ర కౌర్ సెఖేన్ పట్టుదల ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చునని యువతకు ఆదర్శంగా నిలిచారు.